బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేసీఆర్ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం లేదని ఆరోపిస్తూ డీసీసీ అధ్యక్షురాలు అంక్షారెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి చొరబాటుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటూ అంక్షారెడ్డి డిమాండ్ చేశారు. మా రేవంత్ నెట్లియడం మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వేల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు. మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందకెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పటికీ మీకు చాలా మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాద కొరకే ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాము. ఎప్పుడైనా మీ పేరు ముందు కేసీఆర్ గారు అన్నాం. ఇప్పటి నుంచి ఏం లేదు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ముంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లనే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు తిని అట్లనే తిని తాగి వంట అంటే కాదు. దయచేసి ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ అని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్ స్టాండ్ కావాలి, బస్ స్టాండ్ రమ్మను కేసీఆర్ని వచ్చి కేసీఆర్ని వచ్చి బస్ స్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా మాకు రక్షణ లేదు అంటున్నా. రక్షణ కోసం మేము ఏం చేయాలి? మా పేరు చెప్తే కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివిరావు అందిస్తారు. పివిరావు, మాధవి, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంక్షారెడ్డి తన అనుచరులను తీసుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు బయలుదేరింది. గజ్వేల్ నుంచి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం ఆయన సహకరించడం లేదని, కేవలం ఫామ్ హౌస్ కి ఆయన పరిమితమై అవ్వాడంటూ అంక్షారెడ్డి కొద్దిసేపటి అంశాలతోని రేవంత్ రెడ్డి ఫోటో తీసుకెళ్లి క్యాంప్ ఆఫీస్ లో పెట్టేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ నియోజకవర్గానికి ఏం కావాలో అభివృద్ధి పనులు చేయాల్సినటువంటి ఆయన నిన్నకుండిపోయాడని కూడా ఆమె విమర్శలు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ లోపల కిటికీ అద్దాలు కూడా పగిలుంటంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలందరూ కూడా క్యాంప్ ఆఫీస్ చేరుకొని చూస్తే లోపల మొత్తం కిటికీ అద్దాలు పగిలున్నాయి. దీంతో ఈ విధంగా గూండాయుధం దౌర్జన్యం చేయటం ఏంటంటే వంటేరి ప్రతాప్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎవరెవరి మీద కేసు నమోదు అనేది కొద్దిసేపు అయిన తర్వాత పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ప్రస్తుతానికైతే ఉద్రిక్త వాతావరణం అయితే తగ్గింది. వంటేరి ప్రతాప్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ.